ఆర్మూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇమ్రాన్ గారు వారితో పాటు వారి శ్రీమతి కౌసర్ బేగం గారు వాళ్ళతో పాటు దాదాపు 500 మంది మరి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది. ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని ప్రతి వార్డులో ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం సందడి కనిపిస్తూ ఉన్నది. 2 సంవత్సరాల కాలంలోనే ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామని, కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఆర్మూర్లో కని విని ఎరగని రీతిలో కేసీఆర్ గారి దయతో, కేటీఆర్ గారి దయతో జీవన్ రెడ్డి గారు అనేక వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని వాడవాడన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి 2 సంవత్సరాల కాలంలో మాకు ఏమీ జరగలేదు, వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు, వారు చెప్పినటువంటి 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నది ఇంకా రాలేదు, 2000 4000 చేస్తామన్నారు, పెన్షన్ ఇంకా చేయలేదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఇట్లా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినారు. మోసపోయినందుకు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ బాధపడతా ఉన్నారు. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసానికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ఆర్మూర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, జీవన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించి ఆర్మూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా ఇవాళ 17వ వార్డులో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లో మరి వాళ్ళు అన్నారు ప్రభుత్వంలో మార్పు తెస్తాము అన్నారు. ఆ ప్రభుత్వంలో మార్పు 0 అయింది, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ రావాలి, జీవన్ రెడ్డి గారు మళ్లీ రావాలి, బల్దియా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద, ఆర్మూర్ బల్దియా మీద గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ మనిషే ఇక్కడ ఉండాలి, జీవన్ రెడ్డి మనిషే ఇక్కడ ఉండాలి అన్న మాట ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి వాళ్ళ పార్టీలో చేరిన అందరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలి. ఎలక్షన్ల చివరి రోజు దానికి కూడా ఇదే ఉత్సాహం ఉండాలని చెప్పి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.